అన్నా మా ఓడు అప్పుడే బండి నడుపుతాంటే నన్ను వాళ్ళ అమ్మని ఎక్కించుకొని కూడా తోలుతుండు తెలుసా. వదిన గీ వీడియో చూస్తావా? మా బుజ్జి చూడు గింతంత ఉంది కానీ ఎంత ముద్దుగా డ్యాన్స్ చేస్తుందో. రీల్ చేసి పెడితే 500 లైక్స్ వచ్చినాయి వదిన. మా అక్క కొడుకు హైదరాబాద్లో ఉంటాడు. 10 ఏండ్లు ఉంటాయో లేవో, మస్తు హుషారు పిల్లగాడు. ఫోన్లో ఆన్లైన్ గేమ్లు ఆడుతుంటే వాళ్ళ మమ్మీ డాడీలే పరేషాన్ అవుతారబ్బా అని పిల్లల గురించి గొప్పగా చెప్తుంటారు. చిన్న ఏజ్లా పెద్ద పనులు చేస్తుంటే ఎవ్వరికైనా ముద్దే అనిపిస్తుంది కదా. మరి ఈటికంటే చాలా పెద్ద పనులు చేస్తుండ్రట కొందరు. ఓటక్కు రాకముందుకే ఓడక మేజర్ కాకముందుకే మందు 15 ఏళ్ళకే బాలర బీలరు గుంజుతున్నారటలో పోరలో. అది కూడా 144 మంది. యూత్ పతారేందో పవర్ ఏందో చూపిస్తురట. కాటన్లు కథం చేసుకుంటా. ఏహే మీరేనా? మాకు కూడా తాగుడొచ్చని 107 ఆడపిల్లలు కూడా చిన్న ఏజ్లే మందు చేస్తున్నారట. వీళ్ళంతా సిటీలు ఉండే పెద్దింటి పిల్లలు కావచ్చు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలా తెలంగాణలో తాగుడు ఎట్లున్నదో తేలిన ముచ్చట ఇది. 15 ఏళ్ళంటే 10వ తరగతి పోర్ల కింద లెక్క. గాలుగిన మందుకు మరిగిరంటే ఎట్లా తయారైతున్నామో చూడండిగా. మీ సంకట్టు కూడా సక్క రానోడు దోస్తులతోటి కలుసుడు చీర్చు ఎప్పుడు. బయట సిట్టింగులు బాలరం మీటింగులు, అవసరమైతే ఒక చేతిలో బాటిలు ఒక చేతిలో సిగరెట్ ముక్క. రింగులు పొగేడ్చుకుంటా హీరో లెవెల్ ఫీల్ అవుతున్నారు. మరి ఏంతా మీ గింత లేవు ఇప్పటికంచెల్లే గీ అలవాటేందని అడిగినామా అనుకో, నీకెందుకు నువ్వేమన్నా పైసలు ఇస్తున్నావా? ముందు మీ వాడు ఏం చేస్తున్నాడో చూసుకో, నాకు నీతులు చెప్పుడు కాదు అంటారు కూడా. అంటే పొద్దుందాకా కష్టం చేసి బాధ మర్చిపోతా అనుకో, అప్పులు యాదికి రావద్దనో నాయనలు తెస్తుంటే ఎటో పొద్దు ఒక ఆ ఖర్చు ఈ ఖర్చు అని పోరలు పోస్తున్నారు అన్నట్టు. గిట్లా అందరికందరు ఎగబడ్డాక ఎన్ని దుకాణాలు పెట్టినా సాలయి, ఎంత మాల్ పంపినా అందది. 10 ఏళ్ల కిందట ఏడాదికి 10,000 కోట్ల మాల్ దాగితే ఇప్పుడు ఏం తక్కువ 40,000 కోట్ల సరుకు గుంజి పడేస్తున్నారు. మళ్ళా అందరి ఇళ్లలో పోరలు ఇట్లనే ఉంటారని కాదు, ఎందుకైనా మంచిది ఏం సోపతులు చేస్తున్నారో ఏటెటు తిరుగుతున్నారో కంట కనిపెట్టుండ్రు జరా.